దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభువుకు సంగతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం కోసం వందనాలు. మండల కాలంలో 3వ రోజు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి లేఖన భాగాలు కీర్తన గ్రంథం 38వ కీర్తన ఉత్తర ప్రత్యర్థ భాగం, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం మొదలు 8వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగము, మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం మొదలు 28 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి పాఠముగా మనం గమనం చేస్తూ ఉన్నాము. శీర్షిక సేవకుడు, సర్వెంట్ అనే మాట మనము గమనం చేస్తూ ఉంటే, సేవకుడు అనేవాడు ఎలా ప్రవర్తించాలి అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మాదిరిని చూపించాడు. నిన్నటి రోజు పాఠాలకు కొనసాగింపుగా ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉంటే, జబదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబులు యేసుక్రీస్తు ప్రభువు ముందు వారు పెట్టిన ఒక విజ్ఞాపనకు ఆ భాగం ఉన్నటువంటి మాటలకు కొనసాగింపుగా యేసుక్రీస్తు ప్రభు వారు లోకంలో అధికారాలు ఆశించే విధానం చేత ఎలా అంటే ఒకరి మీద పైన ఉండటానికి, అధికారం చెలాయించడానికి, ప్రభుత్వం చేయటానికి, ఒకరిని క్రింద ఒకరిని పైన అనేటువంటి తీరుతో ప్రాధాన్యతను గురించినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అదే విధానంలో మీరు ఆలోచన చేసి నా కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చుండే స్థానాలను గురించి మీరు అడుగుతూ ఉన్నారు. కానీ మీరు గమనం చేయాల్సింది ఏమిటి అంటే, దేవునికి చెందినటువంటి సేవకులు, దేవుని వారైనటువంటి వారు ఎలా ఉండాలంటే పరిచారం చేసేవారిగా ఉండాలి. ఇదిగో నేను వచ్చిన విధానం ఎలా ఉంది అని ఆయన చెప్తూ ఉన్నాడంటే, వచన భాగాలను మనం చదువుతున్న వేళ స్పష్టంగా ఆయన కొన్ని సత్యాలు వివరించడానికి ఇష్టపడి, తాను విమోచన క్రయధనముగా అర్పింపబడటానికి పరిచారము చేయించుకోవటానికి నేను రాలేదు, కానీ పరిచారం చేయటానికే నేను వచ్చాను అనే మాట 26వ వచనం మొదలు మాట్లాడబడినటువంటి మాటలు చూస్తూ ఉంటాం. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. మీలో మీరు ఎలా ఉండాల్సినటువంటి స్థితి అంటే 25వ వచనంలో ఈ మాట మాట్లాడబడుతూ, గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురని, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియదు. మీరు లోకంలో ఉన్నటువంటి విధానాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ నా దగ్గర మాట్లాడుతున్న తీరులు ఎలా ఉన్నాయో మీరు గమనం చేయాల్సింది ఏమిటి అంటే, ఇదిగో దేవుని చెంత మీరు ఉండాల్సినటువంటి స్థితి ఎప్పుడూ కూడా పరిచారం చేయటానికి మీరు ముందు ఉండాలి. మీరు అలా ఉండటానికి ఏమాత్రం కూడా వీలు లేదు. మీరు పైన ఉండాలని అనుకోవద్దు. మీరు పరిచారం చేయటానికి పైన ఉండగోరితే మీరు పరిచారం చేయాలి. ఇదిగో మీరు అధికారాన్ని చలాయించటం కంటే మీరు సేవ చేయాలి అనే మాట ఆయన తెలియచెప్పడానికి ఇష్టపడి ఆయన మాటలు మాట్లాడాడు. 27వ వచనం, మీలో ఎవడు ముక్కుడై ఉండకూడనో వాడు మీ దాసుడై ఉండవలను. ఆయన ఇక్కడ వాడిన పదం ఏంటి అంటే దాసుడు, సర్వెంట్ అనేటువంటి మాటకు ఆలోచన చేస్తూ ఉంటే సేవకుడు అనేటువంటి మాట మనం చూస్తాం, కానీ దాసుడు అనేటువంటి మాటకు స్లేవ్ అనే మాట చూస్తాం, అంటే బానిస. ఇంకా చెప్పాలి అంటే మనం ఒకసారి ఇక్కడ ఆయన క్రయధనముగా అప్పగింపబడేటువంటి స్థితి గురించినటువంటి మాట చూస్తుంటే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. ఇదిగో నేను వచ్చిన తీరు ఏంటంటే, నేను క్రయధనముగా మిమ్మల్ని విడిపించడానికి నేనే నా ప్రాణాన్ని పెట్టి మిమ్మల్ని కొనేవాడనవుతా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఇశ్రాయేలుకు అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి పరిస్థితులకు దాసుని కొనే విధానం తెలుసు. ఎందుకోసం అంటే, ఇంటిలో యజమానుడిగా ఉన్నటువంటి ఇంటికి ఆ పని చేయించుకోవటం కోసం, తనకు ఆస్తి పెరిగి ఘనత పెరిగి తనకున్నటువంటి కుటుంబము, ఇల్లు ఎంతో విశాలంగా ఉండి ఇంటి పని చేయించుకోవటానికి దాసులను కొనటం అనేది సామాన్యమైనటువంటి స్థితిగా ఉన్నటువంటి స్థితి. ఆ దాసుని కొనేప్పుడు ఏం చేస్తారంటే, ఆ దాసుని ఎంత వెలచి కొంటారు. ఆ దాసులను గుంపుగా ఎలా అయితే బజార్లోనికి తీసుకుని వచ్చేటప్పుడు వారికి ఎవరూ లేనప్పుడు, వారు తనంతట తాను బ్రతకలేని స్థితిలో ఉన్నటువంటి వారిని వారు ఏం చేస్తారంటే, సంతలో వేరు చోట్ల నుండి, అంటే ఈ మాట మనకు అర్థం కావాలంటే, యోసేపును తన అన్నలు అమ్మివేసినటువంటి విధానంలో ఐగుప్తుకు తాను తీసుకుని రాబడ్డాడు. అక్కడ ఎలా అయితే తాను దాసుడిగా ఉండినటువంటి పరిస్థితిలోనికి ఎవరైతే తనను కొని అన్న దగ్గర నుంచి తీసుకుని వచ్చారో, అన్నల దగ్గర కొన్న వ్యక్తిని మరలా వారు ఏం చేశారంటే ఐగుప్తులో అమ్మిన విధానం ఉంది. ఇంకా సులభంగా అర్థం కావాలంటే, మన దేశం విడిచి పరాయి దేశంలోకి వెళ్ళి అక్కడ పనులు చేసుకోవటానికి ఏం చేస్తారు? జీతం కోసం, నెలకింత అని మాట్లాడుకుని పనులు చేసుకోవటం కోసం వేరే చోటకి పని కోసం వెళ్తారు.
ఆ పని జరిగించే విధానాల్లో ఉన్నటువంటి స్థితులు ఎలాంటివి అంటే దాసుడిగా ఉండేటువంటిది. వారు ఏం పని చెప్తే ఆ పని చేయాలి. ఇంట్లో పనిచేసే వ్యక్తులు ఆ విధానాలు చెప్తారు. కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది, ఆరోగ్యం సహకరిస్తే ఇబ్బందిగా ఉంటుంది. కానీ యజమాని మాటకు ఎదురు చెప్పకుండా పని ఖచ్చితంగా పూర్తి చేయాల్సినటువంటి స్థితులు చేయాలి. దాసుడు అనే స్థితి ఎలాంటిది అంటే యజమానికి పూర్తి అధికారం ఆ దాసుడి మీద ఉంటుంది. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో చెప్పబడినప్పుడు దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. నీ దాసుని మీద నీకున్న అధికార స్థితిలో నీ దాసునిది ఏది నీవు ఆశించకూడదు అనేటువంటి మాట తెలియచేస్తూ ఆయన ఒక విడుదలను గురించినటువంటి స్థితి కూడా అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ శిష్యులకు బోధించే స్థితి కూడా ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ అని ఆలోచన చేస్తున్నప్పుడు సేవకుడు అనే కంటే దాసుడిగా నీవు పరిచారం చేయాలి అని చెప్పి ఆయన ఉట్టునే ఆయన మాటలు చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పని చేశారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చూస్తుంటే భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రము అవతల పెట్టివేసి యొక్క తువాల తీసుకుని నడుముకు కట్టుకుని అంతటి పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదము కట్టుకు తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే తాను చెప్పటం మాత్రమే కాదు, దాన్ని చేసి చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో దాసుడు అనేవాడు ఏం చేస్తాడంటే నడుముకి తాను తువాలు కట్టుకుంటాడు. ఎందుకోసం అంటే తాను సిద్ధపడి ఉన్న విధానానికి. అంతేకాకుండా యజమానుడికి నేను దాసుని అని చెప్పే స్థితి, నేను నీకు లోనైన వాడిని, నేను నీకు విధేయుడిని అని చెప్పటానికి ఆ తువాలు కట్టుకునే విధానం దాసుడు జరిగించే ఒక కార్యంగా ఉంటుంది. యజమానులు వస్తూ ఉన్నప్పుడు మనము ఏదైనా పొలంలో పని చేస్తూ ఉన్నప్పుడు యజమాని వస్తూ ఉంటే ఏం చేస్తాం, మనం ఎక్కడ కూర్చున్నా ఏ పని చేస్తున్నా వెంటనే మనల్ని సరిచేసుకుని మనం లేచి నిలబడేటువంటి విధానం చేసుకుని చేతులు కట్టుకుని తువాలు ఎలా ఉందో దాన్ని సరి చేసుకుని నడుము కట్టుకుని మనం చేతులు కట్టుకుని యజమాని ముందు నిలబడతాం. అది ఎందుకోసం అంటే ఇదిగో నేను నీ పనివాడిని అనే విధేయత చెప్పటం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నాడంటే ఆయన పరిచారం చేయటానికి శిష్యుల చెంత వారి పాదాలు కడగటానికి మొదలు పెట్టాడు. పరిచారం నేను చేయించుకోవటానికి రాలే, నేను పరిచారం చేయటానికి వచ్చాను. అనేకుల కొరకు విమోచన క్రయధనముగా నేను నా ప్రాణాన్ని అర్పించి మిమ్మల్ని విడిపించటానికి నేను వచ్చాను అనే మాట ఆయన తెలియజేస్తున్నాడు. ఈరోజు మన బ్రతుకుల్లో మనము అర్థం చేసుకోవాలి. సేవకుడు అనేవాడు ఎలా ఉంటాడు అంటే సేవకుడు అనేవాడు ఎప్పుడు కూడా సిద్ధపడి ఉంటాడు. సేవకుడు అనేవాడు విధేయత కలిగి ఉంటాడు. సేవకుడు అనేవాడు పరిచర్య చేస్తాడు. ఈరోజు సేవకులు ఎలా ఉన్నారంటే పరిచారము చేయించుకునేవారుగా ఉన్నారు కానీ పరిచారం చేసేవారుగా లేరు. ఈరోజు పరిచారం చేసే స్థితిలో మనం ఉన్నామా లేదా అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే మనము ప్రభువుని అంగీకరించి ఆయన త్రోవలో నడుస్తున్నామా లేదనేటువంటి సమాధానం కూడా మనం చెప్పగలుగుతాం. మన బ్రతుకుల్లో ఆ స్థితులు అర్థం చేసుకోలేకపోతే మన విధానాలు మనము సిద్ధపడిన వారంగా దేవుని రాజ్యాన్ని చేరలేమనేటువంటి సత్యం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం నుండి 40 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నప్పుడు సిద్ధపడిన దాసులు వారి కోసం ఆయన ఏం చేస్తాడంటే ఆయన సిద్ధపడి మెలకుగా ఉన్నటువంటి దాసుల కోసం ఆయనే భోజన పంక్తిని దాసులను కూర్చొండబెట్టి వారికి భోజనం వడ్డిస్తాడు. ఈ మాటలు మనము కొంచెం అది ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై జరిగించే కార్యాలు చేస్తున్నాడు, ఆయన చేసి చెప్పే విధానాలు ఆయన చెప్తూ ఉన్నాడు. అదే విధానాన్న దాసుడిగా ఉండటానికి నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు హెచ్చించుకునే అధికార విషయాలను గురించి పైన అధికారిగా నీవు ఉండాలని, నీవు గొప్పలు కోరుకోవాలని, నీవు ఏమాత్రం ప్రవర్తించకూడదనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. మన బ్రతుకుల్లో నిజంగానే మన స్థితులు అలా తగ్గించుకునే స్థితి ఉందా? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే మాదిరిగా ఉండి మాటలు చెప్తున్నాడు. సేవకుడు అనేవాడు ఎలా ఉండాలో ఉండటానికి తాను చేసి చూపించి ఈ కార్యాలు ఆయన చెప్తూ ఆయన మాటలు చెప్తూ ఉన్నాడు. తీతు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉంటే పౌలు ఏమని మాట్లాడతాడంటే నేను ప్రభుకి దాసుడిని అనే పరిచయం చేసుకోవటానికి ఇష్టపడ్డాడు. అలాగే రోమపత్రిక చూసినప్పుడు కూడా రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూసినప్పుడు కూడా అక్కడ కూడా తాను ఏమి అభివర్ణించుకోవటానికి దేవునికి దాసుడుగా ఉన్నటువంటి తన స్థితి ఉందో అది చెప్పటానికే యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు అంటే తన గురించిన పరిచయం ఏంటంటే ఇదిగో నేను నీకు దాసుణ్ణి, నేను నీకు సేవకుణ్ణి, నేను పరిచారం చేయటానికి ఇష్టపడిన వాడిని అని చెప్పి తనను తాను తగ్గించుకున్నటువంటి స్థితి
పౌలు చేయటానికి సహితం తాను ఇష్టపడ్డాడు. ఈరోజు మన బ్రతుకుల్లో మన స్థితులు అదే విధానంలో ఉన్నాయా? మన బ్రతుకుల్లో అలాగన మనము తగ్గించుకుంటే దేవుడు నీకు ఎలాంటి కృప ఇస్తాడంటే, అది పాత నిబంధన లేఖన భాగంలో యెషయా గ్రంథంలో ఈ మాటలు మాట్లాడబడుతున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథంలో 52 అధ్యాయంలో 7-8 వచనాలను చూస్తూ ఉంటే, సేవకుని పాదాలు అనేవి పరిచారం చేసేటువంటి, సేవ జరిగించేటువంటి, దేవుణ్ణి ప్రకటించేటువంటి వారి పాదాలు సుందరములైనవి అనే మాటలు అక్కడ మాట్లాడబడ్డాయి. అది ఎలాంటి మాటలు అంటే, మనము కీర్తన పుస్తకంలో, ఆంధ్రప్రదేశ్ కీర్తనల పుస్తకంలో సేవకుల పాదముల గురించి, సేవకుల పరిచయం గురించి ఒక కీర్తన వ్రాయబడింది. ఎంతో సుందరమైనవి దరగిరులపై ఎంతో అందమైనవి. ఈ పాట మనం చూస్తూ ఉంటే ఈ వచనంలో ఉన్నటువంటి మాటలు వాటిని అభివర్ణిస్తున్నటువంటి స్థితి మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 52 అధ్యాయం 7 వచనం చూస్తూ ఉంటే చివరి భాగం, పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి, సువార్త ప్రకటించు, సమాధానం చాటించు, సువర్తమానం ప్రకటించు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు. దేవుడు ఎలాంటి వాడంటే, ఇదిగో నీవు జరిగించిన కార్యాలకు ఆయన నీకు ఘనతనిస్తూ నిన్ను ఎంతో దీవిస్తూ హెచ్చిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన కృప చూపించేవాడుగా ఉన్నాడు. సేవకునిగా నిన్ను తగ్గించుకుంటే, నీవు ఆయన మాట ప్రకారంగా విధేయత కలిగిన జీవితాన్ని జీవించడానికి నీవు ఇష్టపడితే, క్రైస్తవులన్న ప్రతి వారు కూడా ఎలాంటి వారంటే, వారు ఖచ్చితంగా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాల్సిన వారే. ఇతరులకు ప్రాధాన్యతనిస్తూ, ఇతరులను ప్రేరేపిస్తూ, ఇతరులకు మంచి చేస్తూ, నీకోసం కంటే ఇతరుల కోసం జీవించే విధానం కోసం నువ్వేం చేయాలంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని మాటకు విధేయుడైనటువంటి, లోబడిన జీవితాన్ని జీవించిన వాడే నిజమైన క్రైస్తవుడైనటువంటి సత్యం, నిజమైన సేవకుడు అనేటువంటి సత్యం కూడా నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథంలో దావీదు రక్షణ గురించినటువంటి స్థితుల్లో ఎలాగున దేవుడు ఎలాంటి కృప ఇచ్చేవాడుగా ఉన్నాడో, ఆయన ఎలాగున సహాయం చేసేవాడుగా ఉన్నాడో దాన్ని గురించినటువంటి మాటలు 38వ కీర్తనలో మాట్లాడబడుతున్నటువంటి సత్యాలు మనం చూస్తూ ఉంటాం. ఈ 38వ కీర్తనలో మాటలు మనం గమనం చేస్తూ ఉంటే, మనం చేసిన పాపాలను బట్టే మనము దోషాలను ఎలా అయితే మనం చేస్తూ ఉన్నామో దానిని బట్టి మనకు శిక్ష వస్తుంది. మనం చేసినటువంటి తప్పిదాలు వాటిని గనుక మనము విడిపించగలిగే విధానంలో ఉన్నటువంటి దేవుని వైపు మనం మరలి మన పాపాలను ఒప్పుకుంటే మనము క్షమాపణ పొందుకున్న వారం అవుతాము అని చెప్పి దావీదు ఏం చేస్తున్నాడంటే, జ్ఞాపకార్థ కీర్తనగా ఈ కీర్తనకు శీర్షిక ఉంది. అంతేకాదు దావీదు చాలా విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నేను చేసిన దోషాన్ని బట్టి నీ హస్తం నా మీద ఎలా ఉందంటే బహుభారంగా ఉంది. 2వ వచనం చూస్తూ ఉంటే, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయెను, నా పాపం బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఇదిగో నేను చేసిన పాపమే నాకు స్వస్థత లేకుండా ఉండటానికి కారణం. నా పాపాలను నీవు ఎలా అంటే, నీ ముందు నేను ఒప్పుకుంటున్న విధానంలో నా పాపాన్ని క్షమించు అని చెప్పి తాను ఎంతగానో దేవుని ముందు ప్రాధేయపడుతున్నటువంటి స్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాగే 18వ వచనం చూస్తూ ఉంటే, నా దోషం నేను ఒప్పుకొనిచున్నాను, నా పాపమును గురించి విచారపడుచు ఉన్నాను. నేను చేసింది తప్పు, నేను పాపం చేశాను అని చెప్పి ఒప్పుకునే విధానంలో దావీదు కార్యాలు చేస్తున్నాడు. సేవకుడు ఎలా ఉండాలి అనే తీరులు ఆలోచన చేస్తూ ఉంటే, తనను తాను తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, తాను ఎప్పుడు కూడా పరిచారం చేయటానికి ఇష్టపడాలి, దేవుని గణపరిచే విధానంలో ఆయనను పోలి నడవటానికి, ఆయన ఏదైతే చేశాడో ఆయన అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన అదముడుగా నీకోసం నా కోసం ఇక్కడికి వచ్చి ఆయన విమోచన క్రయధనముగా మనల్ని విడిపించడానికి తన ప్రాణాన్ని పెట్టినటువంటి విధానంలో ఎంత తగ్గింపు జీవితాన్ని ఆయన జీవిస్తూనే దానిని మనము మన జీవితాల్లో కూడా దాన్ని అర్థం చేసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అంటే, ఇదిగో నేను చేసే చెప్తున్నానని చెప్పి పాదాలు కడగటం మొదలు పెట్టాడు. అంతేకాదు ఇక్కడ మరొక ఆలోచన చేస్తూ ఉంటే, అసలు ఎలా అయితే యోహాను యాకోబులు వాళ్ళ తల్లి కూడా అక్కడ అడిగిన విధానంలో ఉన్నటువంటి స్థితి ఏమిటంటే, పేతురు కంటే ఎక్కువ అనే ఆలోచన ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఆ వరుస క్రమంలో పేతురు చెంతకు వచ్చినప్పుడు పేతురు ఏమని అడుగుతూ ఉన్నాడంటే, నువ్వు నా పాదాలు కడగవలదు అనే మాట చెప్తున్నాడు. అంటే మొదట పేతురు పాదాలు మొదలు పెట్టాడా యేసుక్రీస్తు కడగటం అంటే? కాదు.
అంటే ఎటు నుంచి ఎవరి ద్వారా మొదలు పెట్టాడో యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా శిష్యులను సమాన దృష్టితోనే చూశాడు. ఆయన ఇక్కడ ఈ పరిచర్య స్థితుల్లో కూడా వారు అనుకుంటున్నట్టుగా వారు అనుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అంటే అక్కడ పేతురు దగ్గరికి వచ్చినప్పుడు అనే మాట యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటంటే మొదట క్రమంగా అనుకునే విధానాల ప్రకారంగా పేతురు పాదాలు ముందు కడగటం ప్రభు మొదలు పెట్టాడంటే కాదు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు కూర్చున్న ప్రకారంగానే ఆయన వారి పాదాలను కడగటం మొదలుపెట్టి పేతురు చెంతకు వచ్చేటప్పటికి పేతురు ఈ మాట ఆలోచన చూస్తూ ఉంటే, ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు నద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి, పేతురు చెంతకు ఆయన వచ్చినప్పుడు అంటే మొదట క్రమం ప్రకారంగా అనుకునే విధానంలో అందరికీ కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ విలువిచ్చే విధానంలో అందరినీ ఒకే దృష్టిలో చూస్తున్నాడు. అందరికీ కూడా అదే విధానంలో ఆయన ప్రేమ ప్రకటన చేస్తున్నాడు. కానీ వీరుల్లో వీరు అనుకునే విధానాలు ఎలా ఉన్నాయంటే పేతురుకు అధికమైనటువంటి ప్రాధాన్యత అని వారు అనుకుంటున్న విధానాలు ఉన్నాయి తప్ప ప్రభువు ఆ విధానంలో చూసినటువంటి స్థితి అక్కడ లేదు అనేటువంటి సత్యం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సేవకుని దృక్పథంలో మరొక ఆలోచన ఏమిటంటే, సేవకుడు ఎప్పుడు కూడా సంసిద్ధతతో తాను ఉండే స్థితి కోసం ఎలా అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా సేవకుడు ఉండాలి. సేవకుడు తన వస్త్రధారణలో ఎలాగైనా సిద్ధపడిన స్థితి కనపడుతుందో మన జీవితాల్లో సేవకులుగా ఉండాల్సినటువంటి వారం మనం ఎలా ఉండాలంటే ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి, దేవునికి విధేయులై ఉండాలి, దేవుని కోసం ముందుకు నడవాలి. దేవుడు ఎలాగున మనకు మరణం ఇస్తాడో అది తెలియదు, ఏ తీరున అది మనకు మరణం అది వచ్చేదిగా ఉంటుందో మనకు తెలియదు. ఏదైతే నా గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని చెప్పి త్రాగుతాము అంటే త్రాగమని చెప్పి ప్రభువుకు ఎలాగున హతసాక్షులైనటువంటి విధానంలో ఎలాగున యాకోబు హతసాక్షి అయ్యాడు, యోహాను ఎలా అయితే దేవుని కోసం శ్రమపడినటువంటి స్థితిలో ముందుకు కొనసాగాడు. ఈ విధానాలు ఎలా అయితే జరిగాయో అవన్నిటిలో కూడా పరిచారము చేసే విధానం కోసం తగ్గించుకునే జీవితంతోనే అది సాధించే స్థితులు ఉంటాయి. ఈరోజు మన జీవితాల్లో మనం కూడా సరైన నిజమైన సేవకుని వెంబడించేటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చూపినటువంటి మాదిరిని మనము కలిగి ఉండి మన జీవితంలో ముందుకు కొనసాగడానికి దేవుని కృప మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.